హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను పెసల పప్పు అండ్ రాగి పిండితో మీకు ఒక రెసిపీ తయారు చేసి చూపించబోతున్నాను. అదేంటో చూద్దాము. ముందుగా మనం పెసలపప్పు నీట్గా కడుక్కొని ఒక 2 or 3 అవర్స్ బాగా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న దీనిని మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. రాగి పిండి ఊతప్పానికి కావాల్సిన ఐటమ్స్ ఏమేమో చూద్దాం ఫ్రెండ్స్. 2 టమోటాస్, ఆనియన్, 2 పచ్చిమిర్చి, అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు 1 కప్పు నిండా వచ్చింది. అలాగే 1 కప్పు రాగి పిండి. ఇవన్నీ రెడీ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా మనము ఆనియన్స్, టమోటాస్ కూడా కట్ చేసుకున్నాము. 1 కప్పు రాగి పిండి, అలాగే 1 కప్పు పెసరపిండి ఇందులో వేసేసుకొని తగిన వాటర్ దీనిలో కలుపుకోవాలి. అలాగే ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ అయ్యేటట్టు చేసుకొని గట్టిగా దోశ కావాలంటే వేసుకోవచ్చు, లేదా పలుచగా వేసుకోవాలంటే పలుచగా కూడా రెడీ చేసుకోవచ్చు. పెసరపప్పు అండ్ రాగి పిండితో కలిపి ఊతప్పం మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము. తగిన సాల్ట్ కూడా ఇలా వేసుకోవాలి, అది కూడా చూపిస్తాను మీకు. కొంతసేపు ఇది నాననిద్దాము. సో 5 minutes తర్వాత బాగా ఈ మిశ్రమము నానిపోయిన తర్వాత బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో కాస్త సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఊతప్పం మనము రాగి పిండితో కూడా చేసుకొని తింటే ఆరోగ్యానికి కూడా మంచిది. ఒకసారి మీరు ట్రై చేయండి.